నమస్కారం. నేను మీ సాహితి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. మీకు మీల్ ప్లానింగ్ అంటే డయట్ ప్లాన్స్ అలా కావాలి స్పెసిఫిక్‌గా అనుకుంటే మీరు నాకు మెసేజ్ చేయొచ్చు. మీకు ఇవ్వబడుతుంది. సో, ఈరోజుటి టాపిక్ ఏంటి అంటే నీ పెయిన్స్. నేను మీకు ఆల్రెడీ కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పాను. ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి చెప్పాను. సో, దాని కంటిన్యూయేషనే ఈ వీడియో. ఇంకా ఎలాంటి ఆసనాస్ చేయొచ్చు, మనం ఏమేం చేయాలి అదంతా ఉంటుంది దీంట్లో. బట్ నేను మీకు మళ్ళీ రిపీట్ చేస్తూనే ఉన్నాను. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. మనం ఉండాల్సిన దానికంటే ఎక్కువ వెయిట్ ఉన్నప్పుడు ప్రెషర్ అంతా మోకాళ్ళ మీద పడి కూడా మనకి ఇంకా ఎక్కువ పెయిన్స్ వస్తాయి. సో, లావు అవ్వకుండా చూసుకోండి. ఒకవేళ మీరు నార్మల్ కొంచెం ఒబీస్ ఉన్నారు, లావు ఉన్నారు అనుకుంటే తగ్గడానికి ప్రయత్నం చేయండి. లావు ఇంకా అవ్వకుండా చూసుకోవడం మంచిది. ఇంకొకటి మనకి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైన పెయిన్స్ వస్తున్నాయి. అంటే ఏ రీజన్ అయినా ఉండొచ్చు. ఆ రీజన్ ఏంటి అనేది కూడా మనం గమనించుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఆడవాళ్ళు కిచెన్‌లో ఎక్కువసేపు ఉంటారు. నిల్చొనే ఉంటారు. చాలా సేపు వాళ్ళ నిల్చొని ఉండడం వల్ల కూడా ప్రెషర్ అంతా పడి కూడా మోకాళ్ళ నొప్పులు ఎక్కువవుతున్నాయి. మీరు గమనించుకోండి, బాడీ మనకి మాట్లాడుతుంది. మనతో బాడీ ఎప్పుడు మాట్లాడుతుంది. మనం వినట్లేదు అని నేను మీకు చెప్తూనే ఉంటాను. వినండి. మన బాడీ మనకు చెప్పేది వినండి. మనం అంతసేపు నిల్చున్నప్పుడు మీకు ఇలా కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. కాళ్ళు లాగుతున్నట్టు అనిపించగానే వెంటనే కూర్చోండి. ఒక 5, 6 అడుగులు అలా అక్కడే నిల్చున్న దగ్గరే సరే మీరు ఎక్కడైనా సరే కొంచెం వాకింగ్ చేసుకోండి. వీలైతే ఒక 2, 3 ఎక్సర్‌సైజులు అలా చేసుకొని మళ్ళీ మీ పని మీరు చేసుకోవచ్చు. ఇలాంటివి గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి పోస్చర్ ఇన్‌కరెక్షన్. మనం ఇలా కూర్చొని ఫోన్‌లు ఇలా చూస్తాం, ఇలా ల్యాప్‌టాప్‌లు చూస్తాం, ఇలా పని చేస్తాం. ఇవన్నీ చేసుకోవడం వల్ల బాడీ పెయిన్స్ అనేవి చాలా ఎక్కువవుతున్నాయి. బ్యాక్ పెయిన్ అయి ఉండొచ్చు, నీ పెయిన్ అయినా అయి ఉండొచ్చు. సో, ఈ పోస్చర్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు ఒక్కసారి పెయిన్ రావడం స్టార్ట్ అయినంక మన మైండ్, మన ఆలోచనలంతా దాని మీదే ఉంటాయి. నేను మీకు ఇది ఆల్రెడీ చెప్పాను. మనం అసలు ఇంకో దాంట్లోకి వెళ్ళలేకపోతుంటాం. సో, అందుకని పోస్చర్ కూడా కరెక్ట్‌గా ఉంచుకోవాలి. ఇంకొక చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, ఈ మధ్య బక్కగా ఉన్న వారికి కూడా అంత ఫుడ్ కరెక్ట్‌గా తిని, అంత మంచిగా ఉన్న వాళ్ళకి కూడా నీ పెయిన్స్ వస్తున్నాయి. మరెందుకు వస్తున్నట్టు అంటే, మైండ్‌లో స్టిఫ్‌నెస్ అనేది ఉంటే, అంటే బాగా స్ట్రెస్ తీసుకుంటే కండరాలన్నీ బిగబట్టుకొని పోతాయి. మజిల్స్ అన్నీ ఇలా స్టిఫ్ అవుతూ ఉంటాయి మనం స్ట్రెస్ ఉన్నప్పుడు. మీరు కావాలంటే అబ్జర్వ్ చేసుకోండి. మనం బాగా హ్యాపీ మూడ్‌లో ఉన్నప్పుడు, బాగా మంచి ఒక పాజిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు ఏమవుతది, బాడీ అంతా చాలా ఫ్రీగా అనిపిస్తది. అసలు ఏం ఇబ్బంది లేనట్టు ఏదో హ్యాపీగా అనిపిస్తుంటది. అదే స్ట్రెస్ ఉన్నప్పుడు, బాగా కోపంలో ఉన్నప్పుడు ఇట్లా అంతా ఎట్లా ఉంటది, మజిల్స్ అన్నీ ఇలా బిగిసి పట్టుకొని పోయినట్టు ఆ స్టేట్ ఉంటది. ఆ స్టేట్ ఉండకూడదు అంటే మీరు స్ట్రెస్ అండ్ టెన్షన్స్‌ని కూడా కంట్రోల్ చేసుకోవడానికి స్టార్ట్ చేయాలి. స్ట్రెస్ అనేది అస్సలు ఉండకూడదు. సో, అందుకని కూడా చాలా బక్కగున్న వారికి కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. నీ పెయిన్స్ అనేవి. పోస్చర్ ఇన్‌కరెక్షన్ వల్ల ఒకటి, బక్కగున్న వాళ్ళకి కూడా అసలు అన్ని తింటున్న వాళ్ళకి యంగ్ ఏజ్‌లో ఎందుకొస్తున్నాయంటే ఇది మెయిన్ రీజన్. స్ట్రెస్ అనేది. టైట్‌నెస్ ఇన్ ద మైండ్ కాజెస్ స్టిఫ్‌నెస్ ఇన్ యూర్ జాయింట్స్. సో, జాయింట్స్ అండ్ మజిల్స్‌లో స్టిఫ్‌నెస్ ఉండకూడదు అనుకుంటే మైండ్‌లో కూడా టెన్షన్స్ పెట్టుకోవద్దు. ఇంకొకటి, ఓల్డ్ ఏజ్‌తో వస్తున్నాయి నొప్పులమ్మ అంటారు. ఓల్డ్ ఏజ్ ఉంటే నొప్పులు రావాలని ఏం రూల్స్ లేదు. వేర్ అండ్ టేర్ కామన్. బట్ కంపల్సరీ పెయిన్ రావాలి, ఓల్డ్ ఏజ్ రాగానే ఈ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ రావాలి అనేది ఏమీ ఉండదు. మైండ్‌లో నుంచి ఒక థాట్ తీసేసుకోండి. మనం చేసే చిన్న మిస్టేక్స్ వల్ల జనరల్లీ ఎక్కువ తొందర వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంతే తప్ప ఓల్డ్ ఏజ్ వల్ల కంపల్సరీ ఇలాంటి ప్రాబ్లమ్స్ రావాలి అని ఏమీ ఉండదు. సో, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ రూల్స్. నేను మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను. ఎలాంటి ఫుడ్ తినాలి, ఎలా తినాలి అవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇవి ఒకసారి మంచిగా ఆలోచించుకోండి, ప్రాపర్‌గా తినండి. ఈ ఆసనాలు డైలీ చేయండి, ఆటోమేటిక్‌గా సెట్ అవుతుంది. ఇంకొక చాలా ఇంపార్టెంట్ విషయం నేను మళ్ళీ స్ట్రెస్ చేసి చెప్తూనే ఉంటాను. ప్రాసెస్డ్ ఫుడ్స్ తినకూడదు. జంక్ తినాలనిపిస్తుంది, బయట తినాలనిపిస్తే నెలకొకసారో, 2 సార్లో ఎళ్లి ఫ్రెష్‌గా హ్యాపీగా తినేసి వచ్చేసేయండి. మూవ్ ఆన్. ఇంక అయిపోయింది. అంతేకాని ప్రాసెస్డ్ ఫుడ్స్, చిప్స్ తినడాలు, బిస్కెట్ ప్యాకెట్‌లు అది ఇది మొత్తం సూపర్ మార్కెట్‌లో కొనుక్కొచ్చుకొని ఇంత స్టఫ్ పెట్టుకుంటాం మనం ఇంట్లో. ప్రాసెస్డ్ ఫుడ్స్ వెరీ డేంజరస్. చాలా ఇన్‌ఫ్లమేషన్ వస్తది. దాంట్లో వాడే కెమికల్స్, దాంట్లో వాడే సాల్ట్స్ ఏవైతే ఉన్నాయో జాయింట్స్‌కి, మజిల్స్‌కి అస్సలే మంచిది కాదు. సో, అది నంబర్ 1 నో. సో, ఎలాంటి ఆసనాస్ చేయాలి మనం ఈరోజు చూద్దాం. ఇప్పుడు కంప్లీట్ స్ట్రెయిట్‌గా ఇలా కూర్చొని 2 కాళ్ళని ఇలా పెట్టేసుకొని స్పైన్ స్ట్రెయిట్‌గా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. లేదు మాకసలు ఇలా కూర్చోడానికి రాట్లేదు అనుకుంటే మీరు కూర్చున్న బెడ్ మీద అయినా సరే ఎనకాలకి ఇలా మంచిగా ఒరిగేసుకొని
వాల్ సపోర్ట్ తీసుకొని అయినా సరే స్పైన్ని మాత్రం స్ట్రైట్గా పెట్టుకోండి. ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి, మనం ఎంత ఏజ్ వచ్చినా సరే మన స్పైన్ మాత్రం యంగ్గా ఉండాలి. కానీ ఇప్పుడు ఏమవుతుంది, మన ఏజ్ 20, స్పైన్ ఏజ్ 40. అలా అస్సలు ఎప్పుడు ఉండకూడదు. మన స్పైన్ ఎంత యంగ్ ఉంటే మనం అంత హ్యాపీ ఉంటాం. సో సేమ్ అందుకని స్పైన్ ఎప్పుడు ఇలా స్ట్రైట్ పెట్టుకొని, ఇప్పుడు ఈ లెగ్ని స్లోగా అప్ స్ట్రైట్ చేసేసుకొని మళ్ళీ కిందికి, లెఫ్ట్ లెగ్ అప్ స్లోలీ కిందికి. మీరు కావాలంటే ఇలా అయినా పెట్టుకోవచ్చు, రిలాక్స్డ్ ఉండండి, అంతేకాని ఇలా స్టిఫ్ మెయింటైన్ చేయకండి, రిలాక్స్ ఉండండి. సేమ్ మళ్ళీ ఒకసారి పైకి కిందికి, లెఫ్ట్ లెగ్ అప్ డౌన్ స్లోలీ. ఇలా 2 కాళ్ళు మీకు ఎంత వీలైతే అంతే. నేను ఇంత అన్నాను, మీరు ఇక్కడే వచ్చిందంటే మీకు ఇదైనా పర్వాలేదు, మీకు ఎంత వీలైతే అంతే. ఈ 2 కాళ్ళు మళ్ళీ స్ట్రైట్ పెట్టేసుకొని మళ్ళీ స్ట్రైట్, మళ్ళీ ఒకసారి 2 కాళ్ళు దూరం మళ్ళీ స్ట్రైట్ ఇలా. ఇప్పుడు ఈ కాలుని పైకి ఇలా అనేసుకొని ఇక్కడ ఈ మన థై భాగం కింద ఇలా 2 చేతులు ఇంటర్లాక్ చేసేసుకొని ఇలా పెట్టేసుకొని ఇలా దగ్గరికి దూరం పైకి మొత్తం స్ట్రైట్, మళ్ళీ ఇలా మన దగ్గరికి మళ్ళీ కంప్లీట్ దూరం, మళ్ళీ ఒకసారి ఇలా స్లోలీ అప్, మొత్తం రిలాక్స్ చేసేసేయండి కంప్లీట్గా. మళ్ళీ ఈ లెగ్ మీద ఎగ్జాక్ట్లీ ఇలా మన అప్పర్ థై దగ్గర ఇలా తీసుకొచ్చేసుకొని ఇలా దగ్గరికి దూరం, స్లోలీ మన దగ్గరికి దూరం, మళ్ళీ ఒకసారి ఇలా దగ్గరికి ఇలా దూరం, స్లోలీ రిలాక్స్ అయిపోండి, కంప్లీట్ రిలాక్సేషన్. స్లోలీ ఈ 2 లెగ్స్ని ఇలా పైకి కిందికి ఆడించేసేయండి. అక్కడ ఏదైతే మొత్తం స్టిఫ్నెస్ జనరేట్ అయిందో మనం ఫస్ట్ దాన్ని తీసేయాలి కాబట్టి ఒకసారి ఇలా పైకి కిందికి 2 కాళ్ళని కలిపి దూరం, మళ్ళీ ఒకసారి 2 కాళ్ళు దూరం పెట్టేసుకొని ఇలా స్లోలీ పైకి వచ్చేసుకొని స్లోలీ రిలాక్స్ అయిపోండి. ఇప్పుడు ఇదే దీంట్లో 2 టోస్ని ఇప్పుడు కంప్లీట్ ఇలా స్ట్రైట్ పెట్టేసుకొని, లేదు అనుకుంటే మీరు ఇలా స్లోగా ఇలా పడుకున్నా సరే ఇలా పడుకొని ఫస్ట్ ఈ 2 టోస్ ఏదైతే ఉన్నాయో ఈ 2 కాళ్ళని దగ్గరికి తెచ్చుకోండి. మనం ఇప్పుడు సేతుబంధ ఆసన బ్రిడ్జ్ పొజిషన్ అంటారు కదా, బ్రిడ్జ్ పోజ్ వెళ్తాము. మనం కాన్సన్ట్రేషన్ నీ పెయిన్ బ్యాక్ పెయిన్ కాదు కాబట్టి మొత్తం వెళ్ళాల్సిన అవసరం లేదు, కొంచెం వెళ్తాం, ఎలానో నేను మీకు చూపిస్తాను. ఈ 2 చేతులు ఇలా కంప్లీట్ కింద మ్యాట్ మీద పెట్టేసుకొని కొంచెమే కొంచెం ఇలా పైకి, మనకి ప్రెషర్ అనేది తొడల మీదకి పైన లాగుతుంది చూసారా, తొడలు చాలా స్ట్రాంగ్ అయితే థైస్ ఆ నర్వ్ ఏదైతే ఉందో నీ క్యాప్ ఏదైతే ఉందో పైకి వస్తుంటుంది. సో దానికి కూడా చాలా మంచిది. స్లోలీ ఇంచ్ బై ఇంచ్ వెరీ స్లోలీ మొత్తం మళ్ళీ కింద అనిచ్చేసుకోండి, మొత్తం రిలాక్స్, బమ్ రిలాక్స్, బ్యాక్ రిలాక్స్, ఎవ్రీథింగ్. మళ్ళీ ఒకసారి ఇక్కడ ఒక డీప్ బ్రీత్ ఇన్, ఎక్స్హేల్ చేసుకుంటూ స్లోలీ పైకి. కొంచెమే మీరు అబ్జర్వ్ చేసుకోండి, మన ఇక్కడ థైస్ మీద ప్రెషర్ పడేంత వరకు మాత్రమే మనం వెళ్తున్నాం, మొత్తం వెళ్ళట్లేదు. స్లోలీ మళ్ళీ కిందికి, మళ్ళీ ఒకసారి ఒక డీప్ బ్రీత్ ఇన్, ఎక్స్హేల్ స్లోలీ వెరీ వెరీ స్లోలీ అప్ ఇలా, ఇంతే. మళ్ళీ ఇంచ్ బై ఇంచ్ వెరీ వెరీ స్లో మూమెంట్స్ ఉండాలి. ఎస్పెషలీ బాడీ పెయిన్స్ ఉన్నప్పుడు చాలా స్లో మూమెంట్స్ ఉండాలి, అప్పుడే మనకి రిలాక్సేషన్ అనేది జరుగుతుంది. ఆగమాగం చేసేసి ఈ ఎక్సర్సైజ్ ఆ ఎక్సర్సైజ్ ఆగమాగం చేయకండి, రిలాక్స్డ్గా ఉండి మైండ్ కొంచెం కామ్ చేసేసుకొని 100% తగ్గుతుంది మాకు అన్న ఉద్దేశంతో వచ్చి మంచిగా పాటించండి, మంచి జరుగుతుంది. స్లోలీ అన్నిటికీ టెన్షన్ తీసుకోవడం మానేసేయండి, మన చేతిలోనే ఉన్నాయన్నీ, నేను మీకు చెప్తూనే ఉంటాను. అనవసరంగా ఏది ఆలోచించొద్దు, హ్యాపీగా ఇలా ఉండండి. స్లోగా 2 కాళ్ళు ఇలా పెట్టేసుకోండి, కంప్లీట్ స్ట్రైట్. ఇప్పుడు ఈ స్ట్రైట్ చేసాం కదా, స్లోలీ ఒక లెగ్ అప్, ఎంత వీలైతే అంతే. మనకి నీ క్యాప్ అనేది మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఇలా పుష్ చేసుకొని తొడల మీద ప్రెషర్ పడుతుంది, థై మీద, అది చాలా బాగుంటుంది. స్లోలీ మళ్ళీ కిందికి, మొత్తం ఇలా ప్రెషర్ ఏం పెట్టకండి, నీట్గా ఇలా పెట్టేసుకొని 2 చేతులు, మళ్ళీ లెఫ్ట్ లెగ్ పైకి, స్లోలీ కిందికి. అర్థమైంది కదా మనకి. మళ్ళీ ఒకసారి పైకి కిందికి, పైకి కిందికి, ఇలా స్లో మూమెంట్స్. మళ్ళీ ఒకసారి 2 కాళ్ళని ఇలా పెట్టేసుకొని డైమండ్ షేప్ అంటారు, మొత్తం కింద ఇక్కడికి అవసరం లేదు, ఇలా ఉన్నా సరిపోతుంది, మీకు ఎంత వీలైతే అంతే. ఇప్పుడు ఈ 2 కాళ్ళని దగ్గరికి తెచ్చేసుకొని ఇలా ఉంచేసుకొని, ఇది ఇలా ఇక్కడైనా పెట్టొచ్చు, ఇక్కడైనా పెట్టచ్చు, రిలాక్స్ అయిపోండి కంప్లీట్గా ఈ పొజిషన్లో. మళ్ళీ స్లోలీ దగ్గరికి, మళ్ళీ ఒకసారి బయటకి, రివర్స్ ట్రయాంగిల్ బాగుంటుంది. మళ్ళీ ఒకసారి రివర్స్ బద్ధకోణాసన అంటారు, మళ్ళీ ఒకసారి
ఒక డీప్ బ్రీత్ ఇన్, ఎక్స్హేల్ అవుట్. స్లో మూమెంట్స్ అన్ని. మళ్ళీ ఒకసారి 2 కాళ్ళు పైకి స్ట్రైట్. ఇప్పుడు ఒకసారి 2 కాళ్ళని మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసేసుకొని మీకు వీలైతే ఏం చేయండి, ఇలా 2 కాళ్ళు పైకి. మీరు ఈ ఆసనాస్ ఎప్పుడైనా సరే అక్కడ వెళ్ళి వాల్ సపోర్ట్ తీసుకొని చేయండి. నేను మీకు ఇప్పుడు నడుము నొప్పికి చూపించే వీడియోలో చేసి చూపిస్తాను, అది కూడా ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇలా టోస్ లోపలికి, టోస్ బయటకి, ఇలా ఇన్ అవుట్. మళ్ళీ స్లో మూమెంట్స్తో కిందికి వచ్చేసారు. స్లోలీ ఇలా పైకి ఒక సపోర్ట్తో లేచి కూర్చున్నాక మళ్ళీ ఒక్కసారి ఇలా 2 కాళ్ళు ఇలా పైకి పెట్టేసుకొని మొత్తం టోస్ మొత్తం ఇన్సైడ్, మొత్తం అవుట్. మీరు ఇలా చేసినప్పుడు ఏమవుతుంది గమనించుకోండి, ఈ నర్వ్ అనేది ఎక్కడికి పాస్ అయింది ఉంటుందో అది మొత్తం ఒక రిలాక్స్డ్ అనిపిస్తుంది. ఇన్హేల్ ఇన్, ఎక్స్హేల్ అవుట్. సేమ్ ఇప్పుడు ఇదే పొజిషన్లో కూర్చొని యాంకిల్ రొటేషన్స్ చేసుకోవచ్చు. ఇలా 1 2 3, ఇలా స్లో మూమెంట్స్ 5 టైమ్స్, ఇలా క్లాక్ వైజ్, రివర్స్ డైరెక్షన్, యాంటీ క్లాక్ వైజ్. ఇలా స్లో మూమెంట్స్ అన్నీ చాలా స్లోగా చేసుకోండి. ఇవి చాలా బాగా పనిచేస్తాయి. నేను ఎంతో మంది చూసాను, నేను చేయించిన వాళ్ళకి అందరికీ కూడా చాలా బాగా పనిచేసిన ఎక్సర్సైజెస్ ఇవన్నీ. సో మీరు అనవసరమైన టెన్షన్ ఇక్కడ ఉంటే ఆ టెన్షన్ అనేది ఇక్కడ అంతా జనరేట్ అవుతుంది. నేను మీకు అందుకే ఎప్పటి నుంచో చెప్తుంటాను, నెగిటివ్ ఎమోషన్స్ మనకి ఇక్కడే ఉండలేవు, అది మొత్తం బాడీ అంతా ఫ్లో అవుతున్నాయి, అదంతటిని డిస్టర్బ్ చేస్తుంది. సో అలా చేయనివ్వకండి, హ్యాపీగా ఉండండి, పాజిటివ్ ఎనర్జీతో ఉండండి, అంత మంచి జరుగుతుంది అన్న ఉద్దేశంతో చేయండి, ఆటోమేటిక్గా మంచి జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఓం నమః శివాయ.